నమస్తే అండి, నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. వెల్కమ్ టు మై ఐకాన్ టీవీ. ఈరోజు రెసిపీ రాగి జావా అండి. ఈ సమ్మర్లో కంపల్సరీ మనం తీసుకోవాల్సిన హెల్త్ డ్రింక్ అని చెప్పాలి. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఈ రాగి జావని 2 రకాలుగా చేసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2.5 టీ స్పూన్ల రాగి పిండిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి, ఉండలేం లేకుండా. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సమ్మర్లో కంపల్సరీ మనం ఇది తీసుకోవాలండి. ఎందుకనంటే బయట వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కదా, మన శరీరం చల్లబడడానికి ఈ డ్రింక్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా చాలా హెల్దీ. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోండి. ఇది సిమ్లోనే ఉండాలండి. హైలో ఉంటే కనుక గిన్నెకి అడుగొచ్చేస్తుంది. కాబట్టి లోలోనే పెట్టుకుని మినిమం హాఫ్ అన్ అవర్ ఇది బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలండి. కలుపుకుంటూ మినిమం హాఫ్ అన్ అవర్, లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ ఇది బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ అన్ అవర్ బాగా ఉడికిన తర్వాత 2 భాగాలుగా చేసుకుందాం. ఎందుకనంటే ఒకటి మజ్జిగ జావ చేసుకుందాం, ఒకటి మిల్క్ యాడ్ చేసి చేసుకుందాం. హాఫ్ సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ని స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి. హెల్దీ అని చెప్పి బెల్లం యూస్ చేస్తున్నాను. బెల్లం వేసుకుని అది కరిగేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్. మళ్ళీ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఈ జావా మన బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. రాగులు మన బోన్స్కి బాగా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి రాగులు మనం ఏదో విధంగా మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా హెల్దీ. ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు 2 జావల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక గ్లాస్ తీసుకుని మనం స్టవ్ పైన వేడి చేసుకున్నాం కదండి, బెల్లం వేసుకుని ఆ జావని ఆ గ్లాస్లో యాడ్ చేసుకోవాలి. ఆ గ్లాస్లో పోసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న మిల్క్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. హాఫ్ రాగి జావ ఉంటే హాఫ్ పాలు ఉండాలండి. హాఫ్ గ్లాస్ రాగి జావ ఉంటే హాఫ్ గ్లాస్ పాలు ఈ విధంగా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మజ్జిగతో చేసుకుందాము. ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అది చల్లగా అవ్వాలండి. మళ్ళీ వేడివేడిగా ఉంటే మజ్జిగ ఇరిగిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి అది చల్లారింది, ముందే తీసి పెట్టుకున్నాం కదా. సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మజ్జిగని బాగా ముందుగానే మనం కలిపి పెట్టుకున్న మజ్జిగని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన 2 రాగి జావలు రెడీ అయిపోయాయి. ఇవి పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా హెల్దీ. కొంచెం పాలతో నేను గార్నిష్ చేసుకున్నాను, పాలతో తయారు చేసిన జావలో. కాబట్టి ఇవి మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి కూడా పెట్టండి. వెరీ హెల్దీ అండ్ టేస్టీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.